అందుకని గర్భస్థుడైనటువంటి శిశువుని రక్షించడానికి ఆ గర్భంలో ఆవిర్భవించి ఆయన అంగుష్ఠమాత్ర పురుష అంటే సూక్ష్మమైనటువంటి రూపం ధరించినటువంటి వాడు. ఆయన అన్ని రూపాలు ధరిస్తాడు. మనకు ఉపనిషత్తులో చెప్పింది అదే. అనోరణీయాన్ మహతో మహీయాన్, అణువుల్లో అనీయాన్, సూక్ష్మంలో సూక్ష్మమైనటువంటి రూపంలోనే ఉంటాడు. మహతో మహీయాన్, మహత్ అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాటిలో ఇంకా పెద్దగా అయినటువంటి రూపంలో ఉంటాడు. ఎందుకని ఆయన ఏ రూపంలో అయినా ఉండగలిగినటువంటి వాడు. అంటే ఇది భౌతికమైనటువంటి దృష్టికి అందేటువంటిది కాదు. అంటే మెటీరియలిస్టిక్ గా మనం చూసి ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది, ఇది ఎంత వాల్యూమ్ ఉంది, ఈ వాల్యూమ్ లోపల వాల్యూమ్ పడుతుందా, ఇవన్నీ మనం చూసేటువంటి వాడికి అర్థమయ్యేటువంటిది కాదు. ట్రాన్స్ ఫిజికల్ అంటారు. అతీతమైనటువంటి కక్ష అది. ఆయన యొక్క లీల అర్థం అవ్వాలంటే ఆ భౌతికమైనటువంటి ముడి నుంచి బయటపడాలి. దానిలోనే ఇరుక్కున్నటువంటి వాడికి ఇది అర్థం కాదు.